ఇండియాలో హెచ్ఎంపీవీ టెన్షన్ మొదలైంది. చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ భారత్లోకి విస్తరించింది. సోమవారం ఏకంగా 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో గుజరాత్లో 1, కర్ణాటక, నాగ్పూర్, తమిళనాడుల్లో 2 హెచ్ఎంపీవీ కేసులు రికార్డయ్యాయి. పైగా ఈ వైరస్ బారిన పడిన వారందరూ నెలల బిడ్డలే కావడం గమనార్హం. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది పాత వైరస్ మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. చైనాలో ప్రారంభమైన కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పొరుగు దేశాలు ఇప్పటికే హై అలర్ట్ను ప్రకటించాయి. అన్ని రాష్ట్రాలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరికలు పంపింది. భారత్లో కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ వైరస్ కోవిడ్-19 మాదిరిగానే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి టీకా లేదు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అంది. దగ్గు, తుమ్ములు వస్తున్నప్పుడు నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలని అంది. ఒకవేళ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కనిపిస్తే ఇంటి లోపలే 3 నుంచి 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వ్యక్తులు బయట తిరగకపోవడం ఇంకా మంచిది. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ వైరస్ కొత్తదేమీ కాదని అన్నారు. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. కనుక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.